నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాగ్దేవ్యై నమః. దిన ఫలితాలలో ఫిబ్రవరి 11వ తారీఖు 2025 మంగళవారం నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం నాటి పంచాంగం తిథి ప్రకారము సూర్యోదయ సమయము 6:48 ఉదయములో, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:12 ఈ రోజు తిది చతుర్దశి సాయంత్రం 6:59 వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. నక్షత్రం పుష్యమి నక్షత్రం సాయంత్రం 6:34 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జం రాత్రి 11:14 నుంచి 12:04 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 9:05 నుంచి ఉదయం 9:50 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 4:47 వరకు. యమగండ కాలం ఉదయం 9:39 నుంచి 11:04 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:12 నుంచి ఉదయం 6:01 వరకు. అయితే అమృత ఘడియలు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:39 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:53 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. ఫిబ్రవరి 11వ తారీఖు 2025 సంవత్సరం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలతో పాటుగా ఆ రోజు గ్రహ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావాలు, పరిహారాలు, సూచనలు తెలుసుకుందాము. అయితే ఈ రోజు యొక్క గ్రహస్థితి సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మేషరాశిలోను, బుధుడు మళ్ళా మకర రాశిలోను, శుక్రుడు మకర రాశిలోను, మంగళుడు ధనస్సు రాశిలోను, గురుడు మేషరాశిలోను, శనీశ్వరుడు కుంభరాశిలోను, రాహు మీనరాశిలోను, కేతువు కన్యారాశిలోను సంచారం చేస్తున్నారు. వీరి యొక్క సంచారం వల్ల గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఈ గ్రహాల యొక్క ప్రభావము మేషరాశిలో ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు కనుక చూసినట్టయితే చదువులో అద్భుతంగా రాణిస్తారు. వీరు ఏది అనుకుంటే అది అయ్యే పరిస్థితి ఉంది. కొత్త విషయాలు వీరు నేర్చుకోవాలి అని అనుకుంటే ఈ రోజు చాలా చక్కని సమయము, వృధా చేసుకోవద్దు విద్యార్థులు. అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే పదవులు ఉన్నతి ఎక్కువ కనబడుతోంది. అంటే ప్రమోషన్స్ రావడము, ప్యాకేజెస్ పెరగడము, మీరు ఉన్న స్థలాన్ని నుంచి వేరొక స్థలానికి అంటే ట్రాన్స్ఫర్స్ రీచా కావచ్చు, మీ ప్రమోషన్స్ రీచా కావచ్చు, బదిలీలు అయ్యే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా మీ యొక్క యజమాని లేదంటే బాసు మంచి శుభవార్తలు మీకు చెప్పడంతో పాటు మీ యొక్క సహచరులు అంటే కలీగ్స్ ఉంటారు కదా, వారి ద్వారా కూడా మీకు ఈరోజు లాభం కలిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు వ్యాపారస్తులు చూసినట్టయితే ఈరోజు వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది, లాభసాటిగా ఉంటుంది. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలని అనుకున్నా, వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా, లేదు అంటే కనుక భాగస్వామ్య ఒప్పందాలు ఉంటాయి కదా, గతంలోది రద్దు చేసుకోవాలన్నా, కొత్తగా ఈరోజు భాగస్వామ్యంలో అగ్రిమెంట్ చేసుకోవాలనుకున్నా కానీ ఈరోజు చాలా భేషైన ముహూర్తము, చక్కగా చేసుకోవచ్చు. దీనితో పాటుగా మీరు విదేశాలలో మా యొక్క వ్యాపారాన్ని పెట్టుకుందాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. సరైన ప్లాన్ ప్రకారం కనుక మీరు సాగుబడి చేసినట్టయితే కనుక మంచి పంట పండే అవకాశం కనబడుతోంది. అంటే మీరు వర్షాలు, నీరు, ప్రకృతి, వాతావరణము ఇలా అంచనాలు వేసుకుని కనుక మీరు పంటను కనుక స్టార్ట్ చేసినట్టయితే విశేషమైన దిగుబడి వచ్చే అవకాశం గోచరిస్తోంది. దానికి తగిన ప్రయత్నాలు ఈరోజు తప్పకుండా చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్ట్స్ సక్సెస్ అవ్వడంతో పాటు మీకు కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశము ఈరోజు మీకు కనబడుతోంది. ఎప్పటికప్పుడు మీ యొక్క ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టడంతో పాటు మీ యొక్క వెండర్స్ కనుకోండి, క్లయింట్స్ కనుకోండి, ఇన్ టైంలో ఇచ్చినట్టయితే కనుక మీకు మంచి పేరు వచ్చేటట్టు, తద్వారా మీ యొక్క లాభాలు పెరిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే రాజకీయంలో ఉన్న వారికి ప్రతిష్ట పెరుగుతుంది, పదవులు వస్తాయి,
ప్రజల్లోనూ, అధిష్టానంలోనూ మీ పేరుకు మంచి ఆదరణ లభించడంతో పాటు మంచి నాయకుడు అనే బిరుదు మీకు వస్తుందనమాట. రాజకీయ రంగంలో వారికి చూసినట్టయితే కనుక ఈరోజు చాలా చక్కని శుభదినము. మీ యొక్క పదవికి ప్రమోషన్స్ రావడం కానీ, ప్రజల ఆదరణ పొందడం కానీ, మీ యొక్క పథకాలు ప్రజల్లోకి విపరీతంగా చొచ్చుకుపోయే అవకాశము ఈరోజు కనపడుతోంది. దానికి తగిన ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి. కళాకారులకు విజయాలు సాధించే అవకాశము మీకు మీరు అనుకున్న ఏవైతే ఛాన్సెస్ గాని, అవకాశాలు కానీ అనుకుంటారో అవి ఈ రోజు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం కనుక చూసినట్లయితే ఈ రాశిలో ఉండే వారికి అన్ని రకాలుగా ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. చిన్న చిన్న అంటే మనకి కాలమానంగా వచ్చే చిన్న చిన్న రుగ్మతలు తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు ఈ రాశిలో ఉన్న వారికి ఏమీ కనబడలేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు ఈ రోజు తప్పనిసరిగా తీసుకోబోతున్నారు. దీంతో పాటుగా వివాహం కోసం కానీ లేదా సంతానం కోసం కానీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ రోజు అత్యంత శుభదినము. మీరు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. మరొక విశేషం ఏంటంటే ఎవరైనా స్థిర చరాస్తులు కొనుక్కోవాలనుకున్నా లేదా కోర్టుకు సంబంధించి మీరు ఏదైనా వెళ్ళాలి అని అనుకున్నా కానీ ఆ పరంగా కూడా ఈరోజు చాలా చక్కని అనువైన అవకాశము. కొంతమంది శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది కుటుంబ పరంగా. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పారాయణ చేయండి. గ్రహదోషాలు ఏమైనా ఉంటే కనుక పోయే పరిస్థితి గోచరిస్తోంది. దీనితో పాటుగా ఈరోజు పాన్ అంటే తాంబూలము వేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశము కనబడుతోంది. మరొక చిన్న విశేషం ఏంటంటే మొక్కలు ఎవరైనా నాటాలనుకున్నా, మొక్కలను దానంగా ఇవ్వాలనుకున్నా ఈరోజు ఆ ప్రయత్నం చేసినట్టయితే కనుక ప్రకృతి రీత్యా మీకు ఏదైనా ఆటంకాలు ఉన్నట్టయితే కనుక అవి పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఈ 3 పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. దీంతో పాటు సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మేషరాశిలోను, బుధుడు మళ్ళా మకర రాశిలోను, శుక్రుడు మకర రాశిలోను, మంగళుడు ధనస్సు రాశిలోను, గురుడు మేషరాశిలోను, శనీశ్వరుడు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలో, కేతు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచారం వల్ల మీకు ఎలా ఉండబోతోంది ఈరోజు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అనేది వివరంగా చూసినట్లయితే ఈ రాశిలో ఉండే వారి యొక్క విద్యార్థులు ఏకాగ్రత కొంచెం తక్కువగా కనిపిస్తోంది. జ్ఞాపక శక్తిలో లోపం కనిపిస్తోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. ఇతర వ్యాపకాలు తగ్గించుకుని కష్టపడి చదవండి. మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సైన్స్, ఆర్టు, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉండే విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలని అనుకున్నా కానీ లేదా రిజెక్ట్ అయినది మళ్ళా అంటే వీసా పాస్పోర్ట్లు ఏవైనా రిజెక్ట్లు అయితే కనుక మీకు అవి తిరిగి మళ్ళా కనుక ఈరోజు ప్రయత్నం చేసినట్టయితే మళ్ళా తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆ ప్రయత్నాలు ఈ రంగంలో అంటే ఈ కోర్సు చేసేవాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అయితే కొన్ని రంగాలలో పనిచేసే ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి తద్వారా మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆటోమొబైల్ రంగంలోనూ, ఎలక్ట్రిక్ రంగంలోనూ, ఎలక్ట్రానిక్స్లోనూ పనిచేసే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, దానితో పాటుగా మీ ప్యాకేజ్ పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళు నీటిపారుదల కానీ, భూగర్భ పరిశోధన కేంద్రంలో ఇట్లాంటి వాళ్ళు అంటే జియోలాజికల్ సర్వే ఇలాంటి దాంట్లో కనుక పనిచేసే వాళ్ళకి ఒకంత నిరుత్సాహంతో పాటు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొంతమంది ఐటీ దాడులకు గురి అయ్యే అవకాశం కనబడుతోంది. గతంలో మీరు చేసిన తప్పిదం కావచ్చు, లేదా గతంలో మీరు పొరపాటున ఏదైనా ఎవరి ఒత్తిడి వల్ల అయినా ఏదైనా తప్పులు చేసి ఉంటే కనుక ఆ తప్పు ఈరోజు బయటపడి మీకు ఒకంత అపనింద కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇక నుంచైనా జాగ్రత్తగా మెలిగే సూచన చెప్పడం జరిగింది. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే లాభాలు కొంత తగ్గుతాయి. పూర్తిగా అయితే కాదు, కొంత తగ్గే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు చేయాలి అనుకుంటే కనుక ఆలోచించి చెయ్యండి. వెంటనే గుబుక్కను చేసేయకుండా ఒకంత ఆలోచించి మీ యొక్క అనుభవజ్ఞుల సలహా తీసుకుని పెట్టుబడులు పెట్టండి. మరొక విశేషం ఏంటంటే ఈరోజు
ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్‌లో పనిచేసే అంటే ఆ వ్యాపారం చేసేవాళ్ళు, లేదు అంటే కనుక విదేశాలకు వెళ్ళి గతంలోనే ఒప్పందాలు కుదుర్చుకుని మీరు అక్కడ అగ్రీమెంట్‌ల మీద సంతకాలు చేసేసి ఇంకా ఖరారైపోయింది అని అనుకున్న వాళ్ళు లాస్ట్ మినిట్‌లో అంటే ఈరోజు కొంచెం తప్పిపోయే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. మళ్ళా తిరిగి ప్రయత్నం చేయండి. అయితే భాగస్వామ్య ఒప్పందాలకు ఏదైనా మీరు అగ్రీమెంట్‌ల మీద సంతకాలు చేయాలన్నా, కొత్త కాంట్రాక్ట్‌ల మీద గాని, టెండర్‌లు వెయ్యాలనుకున్నా, అలాంటి వాటికి ఈరోజు ఒకంత ఆలోచించి ముందడుగు వేయండి. తొందరపడకండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే మంచి వర్షపాతం ఉంటుంది. భూమి సాగు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మందులు అవి కొనేటప్పుడు, ఎరువులు అవి కొనేటప్పుడు, లేదా విత్తనాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలు గాని, ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ మీకు ఈరోజు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. కొంచెం విపరీతమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దాన్ని మీరు కొంచెం అదుపులో ఉంచుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక సాంకేతిక నైపుణ్యతను మీరు తప్పనిసరిగా పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి. కొత్త కొత్త కోర్సులను మీరు నేర్చుకునే పరిస్థితి కనుక చేసుకున్నట్టయితే ఉత్తరోత్తర కొత్త కొత్త కంపెనీలు లేదా స్టార్టప్ కంపెనీలు గానీ, హై ఎండ్ ప్యాకేజ్ ఇచ్చే కంపెనీలు కానీ మిమ్మల్ని ఆహ్వానించే పరిస్థితి ఉంది. అంటే మంచి ఉద్యోగంలోకి వెళ్ళబోయే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. దానికి తగిన ఏర్పాట్లు ఈరోజు తీసుకోండి. అయితే రాజకీయ రంగంలో చూసుకున్న వారికి మీకు గట్టి పోటీ ఎదురవ్వబోతోంది. అది మీ ప్రత్యర్థులతో కావచ్చు, లేదంటే కొత్తగా ఎవరైనా మంచి టాలెంటెడ్ పర్సన్స్ మీ యొక్క రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు గోప్యత పాటించండి. ఈరోజు మాత్రం చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండే పరిస్థితి తీసుకోండి. ఎందుకంటే కొంచెం ఆహ్, తడబాటు అయ్యే అవకాశము, ఒకంత అపనిందలు పడే అవకాశము, మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది. అప్రమత్తంగా మెలగండి. అయితే కళాకారులు, క్రీడాకారులకు చూస్తున్నట్టయితే సామాన్యమైన స్థితిగానే ఉంది తప్ప పెద్దగా ఏమీ చెప్పుకోదగినట్టుగా లేదు. అవకాశాలు వచ్చినట్టే రావడము, మళ్ళా వెళ్ళిపోవడము, లేదా మీరే చేజార్చుకోవడము ఇలాంటి పరిస్థితి కనపడుతోంది. కళాకారులు అంటే చిత్ర, సినీ, టీవీ నటీనట వర్గం వారికి ఇలా ఎవరైనా కళాకారులకు అవకాశాలు దగ్గరకు రావడము, మీరు కాదు అనుకుని వేరే వాళ్ళకి ఆఫర్ చేయడము, ఇట్లాంటి గందరగోళ పరిస్థితి కళాకారులకు ఉంది. నిరాశ పడకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించి, నరాలకు సంబంధించి, కండరాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న రుగ్మతలు గతంలో ఉన్న వారికి పెరిగే అవకాశము, కొత్తగా ఈరోజు కొంతమందికి వచ్చే అవకాశము కనబడుతోంది. ఒత్తిడి తీసుకోకండి. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక చక్కని శుభవార్తలు వినే అవకాశము, స్థిరచరాస్తులు కొనుక్కునే అవకాశము, గతంలో ఆగిపోయిన నిర్మాణ పనులు ఈరోజు తీసుకున్నట్టయితే కనుక మీకు సజావుగా ముందుకు సాగిపోయే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో మంచి అన్యోన్యమైన వాతావరణము, గతంలో మీరు ఏదైనా ఇబ్బందులు కానీ, మాట పడ్డాలు కానీ, లేదా విడిపోవడాలు కానీ అలా జరిగిన వాళ్ళకి ఈరోజు మంచి సానుకూలమైన ఫలితం కనబడుతోంది. శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలు చేయడానికి సరిపోయిన డబ్బులు కూడా లేకపోయినట్టయితే అకస్మాత్తుగా మీకు వచ్చి చేరే అవకాశము, దానితో మీరు శుభకార్యాలు గట్టెక్కించే అవకాశము ఈరోజు కనబడుతోంది. అయితే క్రీడాకారులకు కూడా సామాన్యంగానే ఉంటోంది. క్రీడాకారులు అంటే స్పోర్ట్స్‌లో ఉన్నవాళ్ళైనా కానీ మీ యొక్క శరీర జాగ్రత్తలు తీసుకోండి. ఎముకలకు సంబంధించినటువంటి గతంలో ఏవైనా ప్రమాదాలు జరిగినట్టయితే మరింత జాగ్రత్తలు ఈరోజు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి పూజ చేయండి. ఈరోజు మాత్రము తప్పనిసరిగా గోధుమలు మీ యథాశక్తి దానం ఇచ్చుకోండి. దీనితో పాటు శివుడికి ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ పాలతో అభిషేకం చేసుకోండి. అది కూడా ఆవు పాలతోనే, ప్యాకెట్ పాలు కాదు, గేదె పాలు కాదు. ఆవు పాలు తెచ్చుకొని చక్కగా పంచదార వేసి మీరు అభిషేకం చేసుకున్నట్టయితే గ్రహ దోషాలకు సంబంధించినటువంటి ఏమైనా ఉంటే అవి పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే అందులో ముందుగా విద్యార్థులను చూసినట్టయితే కనుక మెరుగైన ఫలితాలు సాధిస్తారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. మీరు ఏ కాలేజీలకి వెళ్ళి చదువుకోవాలనుకున్నా, లేదా విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నా ఈ రోజు భేషైన రోజు. చక్కగా ఆ ప్రయత్నాలు చేసుకోండి. దీనితో పాటుగా మీరు గతంలో ఏవైనా ఎగ్జామ్స్ అంటే పోటీ పరీక్షలు కానీ, లేదంటే ఏవైనా ఎగ్జామ్స్ రాసి ఉంటే కనుక మంచి మార్కులు ఈరోజు మీరు సాధించే అవకాశము, మంచి రిజల్ట్స్ కూడా మీరు వినే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ రంగంలో పనిచేసే కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసే వారికి ఈ రోజు పర్మనెంట్ అయ్యే అవకాశము, ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. అయితే కొంతమందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు. కొంతమందికి
ఉద్యోగాలు పోయే పరిస్థితి కొంతమందికి రావచ్చు. కొంతమందికి అంటే కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు తాత్కాలికంగా కొంత టైం తీసుకుని మళ్ళా తిరిగి విధుల్లోకి వెళ్ళే అవకాశము. అంటే అదెలా అంటే 1 వీక్ కావచ్చు, లేదా 2 వారాలు కావచ్చు. కొంతమందికి 1 మంత్ కూడా ఒక బ్రేక్ లాంటిది తీసుకొని తిరిగి మళ్ళా ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఆ బ్రేకు మీకు గ్రహరీత్యా వచ్చింది కాబట్టి అది మీరు ఏమీ చేయలేని పరిస్థితి. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. కొంతమందికి అలా అనిపిస్తే కనుక మీ పై అధికారులకు విన్నవించుకోండి. అదే వ్యాపారస్తులకు చూసినట్టయితే లాభపరంగా గోచరిస్తోంది. ఇది చాలా మంచి రోజు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, లేదా విదేశాల్లో మీ యొక్క వ్యాపారాన్ని స్థాపించడానికి, ఇలాంటి వాటికన్నిటికీ ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు పంట దిగుబడి చాలా ఎక్కువగా పెరుగుతుంది. మార్కెట్‌లో మీ పంటకు గిరాకీ పెరగడంతో పాటుగా మంచి ధర పలికే అవకాశము, తద్వారా మీరు చాలా సంతోషానికి గురయ్యే అవకాశం కనబడుతోంది. మీ యొక్క ఆదాయంలో వృద్ధి కనబడుతోంది. భూములు కూడా కొనుక్కుంటారు. కొనుక్కుని ఇంకా మరింత వ్యవసాయాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఈ రోజు కనబడుతోంది. దీన్ని మాత్రం ఏ వ్యవసాయదారుడు, ఏ రైతు వృధా చేసుకోకండి. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి సీనియర్స్ నుంచి మీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి మద్దతు లభిస్తుంది. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కొంతమంది ఎవరైతే వేరే విదేశాలకు కానీ వాళ్ళతో టైఅప్ పెట్టుకోవడానికి లేదు అంటే కనుక వారిచ్చే ప్రాజెక్ట్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలన్నా తటపటాయిస్తున్నప్పుడు గానీ, లేదా మీరు డైలమాలో ఉన్నప్పుడు గానీ, అలాంటివన్నీ వదిలేసి వెంటనే ఆ ప్రాజెక్ట్స్‌ని మీరు తక్షణమే యాక్సెప్ట్ చేయండి. దానికి తగిన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు మీపై ప్రజల యొక్క నమ్మకము మరింత పెరుగుతుంది. మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇటు ప్రజల్లోనూ, ఇటు అధిష్టానంలోనూ కూడా మీకు మంచి గౌరవ మర్యాదలతో పాటు కీలకమైన పదవులను అందుకునే అవకాశం కనబడుతోంది. కళాకారులకు, సినీ నటి, టీవీ వర్గం వారికి చూసినట్టయితే మీరు అనుకున్న అవకాశాలు మీకు అందుకొస్తాయి. దాంతో పాటుగా పారితోషికాలు కూడా పెరుగుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతి పూజ చేయండి. చిన్న పిల్లలకు ఏవైనా పళ్ళను దానంగా ఇవ్వండి. దీంతో పాటు మీరు ఏదైనా పని మీద వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఆకుపచ్చ వస్త్రాలు ధరించి కనుక వెళ్ళినట్టయితే ఎటువంటి గ్రహ సంబంధిత దోషాలైనా పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి ఇది చక్కని సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీకు పని భారం పెరుగుతుంది. ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి కీలకమైన పదవులు చేపట్టే అవకాశం ఉంది. మరికొంతమంది 2 బాధ్యతలు మీ నెత్తిన వేసుకునే అవకాశం కనబడుతోంది. తద్వారా ఒత్తిడి, మానసిక అశాంతి కొంతమందికి గురయ్యే అవకాశం ఉంది. మరికొంతమందికి సహచరుల సహాయంతో మీ పనులు సాఫీగా జరిగిపోతాయి. శుభవార్తలు వింటారు. కొంతమంది కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఐటీ దాడుల్లో ఇరుక్కోవడం కానీ, గతంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు బయటికి వచ్చి మీ పేరు కానీ, ఉద్యోగాలు కానీ పోయే పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మళ్ళా తిరిగి అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడమో, అపాలజీ చెప్పుకోవడమో, అందుకు ఏ పరిస్థితులు మీకు సహకరించాయో అవి కూడా మీరు విన్నవించుకున్నట్టయితే అంత ప్రమాదానికి లోను కాకుండా ఉండే పరిస్థితి ఉంది. అది ఎవరు ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారంలో చూసినట్టయితే మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. వ్యాపార విస్తరణకు కానీ, ఏజెన్సీలు పెట్టడం కానీ, కొత్త అనుబంధ సంస్థలు స్థాపించడానికి కానీ, వ్యాపార పారిశ్రామిక వాణిజ్యవేత్తలకు కూడా చాలా చక్కని శుభదినము. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజు చేసుకోండి. యంత్రాల కొనుగోలు కానీ, కొత్తగా పరిశ్రమలో చేయడం కానీ, కొత్త ప్రోడక్ట్స్‌ను లాంచ్ చేయడం కానీ, ఇలాంటి పనులకు ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు అనుకూలమైన పరిస్థితి. మీరు ఏ పంట వేసినా చక్కగా ఉంటుంది. తర్వాత వాతావరణం కూడా మీకు సహకారం చేస్తుంది. దానితో పాటుగా ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా మీకు ఈ సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త అవకాశాలు రావడంతో పాటు మీ ప్రాజెక్టులు ముందంజు వేసి అధికారుల మెప్పు పొందే అవకాశము, మీ పేరును విదేశాలకు వెళ్ళడానికి కంపెనీ తరపు నుంచి వెళ్ళడానికి సిఫార్సు చేసే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు చూసినట్టయితే ప్రభుత్వం యొక్క, ప్రజల యొక్క మద్దతు ఉంటుంది. కొంతమందికి పదోన్నతులు రావడము, కొంతమందికి ఉన్న పదవుల్లోనే కొనసాగే పరిస్థితి గోచరిస్తోంది.
ఇది రాజకీయ నాయకులకు. అయితే కళాకారులకు మంచి అభివృద్ధి కనపడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి సానుకూలమైన ఫలితాలతో పాటు మంచి అవకాశాలు కూడా వస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు శివుడిని తప్పనిసరిగా అభిషేకం చేసుకోండి. గ్రహపరంగా మీకేమైనా దోషాలు ఉన్నట్టయితే కనుక పోయే పరిస్థితి. దీంతో పాటు అన్నదానం చేసుకోండి. ఇద్దరికో ఒకరికో మీ యథాశక్తి అన్నదానం చేసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న ఇబ్బందులుంటే తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గోపూజ చేయడం కానీ, గోవు దర్శనం చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు కర్కాటక రాశిలోను, సూర్యుడు, బుధుడు, కుజుడు మకర రాశిలోను, శుక్రుడు ధనస్సు రాశిలోను, గురుడు మేషరాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు. వీరి యొక్క సంచారం యొక్క ప్రభావము గ్రహస్థితిలో అంటే వీరి యొక్క గ్రహస్థితి సంచార ప్రభావము విద్యార్థులకు ఎలా ఉండబోతోంది అంటే, మీరు పట్టుదలతో చదివితేనే కానీ పాస్ అవ్వలేని పరిస్థితి. దీనితో పాటుగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి తప్పనిసరిగా మీరు చూపించాలి. దీంతో పాటుగా మీరు విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఆర్ట్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లోను, గణితము సైన్స్ డిపార్ట్మెంట్లోను చదువుతున్న వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే దిశ ఈరోజు కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. దీంతో పాటుగా మీరు పనిచేసే రంగంలో ఒత్తిడితో పాటు ఒకంత మానసిక వ్యధ గురయ్యే అవకాశం ఉంది. ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. పై అధికారుల మద్దతుతోనే, వారి యొక్క ప్రోత్సాహంతోనే మీరు ఈ రోజు ముందుకు వెళ్ళాలి తప్ప మీ కొత్త నిర్ణయాలు, మీ యొక్క అభిప్రాయాలు ఈ రోజు ఏది వెలిబుచ్చకండి. గోప్యంగా పెట్టుకోండి. వ్యాపారస్తులకు చూసినట్టయితే పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీంతో పాటు పెట్టుబడులకు కానీ, యంత్రాలు కొనుక్కోవడానికి కానీ, పరిశ్రమల్లో ఉండేవారు కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడం కానీ, కొత్త ప్రోడక్ట్స్ని తయారు చేయడం కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈరోజు చాలా చక్కని శుభదినము. విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా, లేదా విదేశాలు వెళ్ళి మీరు అక్కడ వ్యాపారం చేయాలన్నా, అక్కడ స్థిరపడాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో అంటే ఆ వ్యాపారం చేసే వాళ్ళు విశేషమైన లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు వ్యవసాయదారులకు మంచి వర్షాలు పడి మీ పంట చాలా చక్కగా ఉంటుంది. అధిక దిగుబడి వస్తుంది. మీ యొక్క పంటకు విశేషమైన రేటు పలికే అవకాశము, తద్వారా మీరు సంతోషించే అవకాశము, పాత బాకీలు తీర్చుకుంటారు. ప్రభుత్వం తాలూకా సహాయ సహకారాలు, పథకాలు, రుణమాఫీ పథకాలు కావచ్చు, లేదంటే దేనికైనా సంబంధించిన పథకాలు మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త కొత్త ప్రాజెక్టులను ఈ ఐటీ రంగంలో ఉన్నవారు యాక్సెప్ట్ చేస్తారు. అంటే తీసుకునే అవకాశము కనబడుతోంది. కొంతమందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశము గోచరిస్తోంది. చిత్రరంగంలో ఉన్న వాళ్లకు, నటీనటులకు, కళాకారులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. దానితో పాటు మీకు పారితోషికం కూడా పెరిగే అవకాశము, పేరు ప్రఖ్యాతలు కూడా పెరిగే అవకాశం ఉంది. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా ఈ రోజు చక్కని రోజు. మీరు యథేచ్ఛగా ప్రారంభం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులకు ప్రజల యొక్క మద్దతు పెరుగుతుంది. కీలకమైన పదవులు మిమ్మల్ని వరిస్తాయి. ఆరోగ్యపరంగా చూస్తున్నట్టయితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గతంలో ఏమైనా ఒత్తిడులు ఉన్నా కానీ, అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ, తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కానీ వాటి వల్ల కొంత ఉపశమనం కనబడే అవకాశం ఈ రోజు కనబడుతోంది. డాక్టర్ పర్యవేక్షణ కొంతమందికి అవసరము. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము మీకు 4 వైపుల నుంచి వచ్చే అవకాశము కనబడుతోంది. దీంతో పాటుగా కోర్టు పరంగా మీరు గెలిచే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆదిత్య హృదయం తప్పనిసరిగా చదవండి. సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మానసిక స్థిరత్వంతో చదివితేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి. కొంతమందికి పూర్తిగా చదువు మానేసి ఇంట్లో కూర్చునే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. గతంలో మీరు చేసిన తప్పుల వల్లే ఈ రోజు ఈ పరిస్థితి. ఎందువల్ల అంటే చదువు మానేసి మీరు ఏదైతే అనుకుంటారో ఆ ధ్యేయాన్ని విస్మరించి ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఈ రోజు మీకు వచ్చింది. కాబట్టి ఇక నుంచైనా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కొంతమందికి మంచి ఫలితాలు రావడము,
దీంతో పాటుగా కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అవ్వడము జరుగుతుంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పదోన్నతులు, అవకాశాలు వస్తాయి. దీనితో పాటు సహోద్యోగులతో గతంలో ఏదైనా దెబ్బలాటలు గానీ, లేదా మాట పట్టింపులు గానీ, ఇలాంటివేవైనా జరిగినట్టయితే అవి సమసిపోయి మంచి వాతావరణం మీ మధ్య నెలకొంటుంది. కొంతమందికి ప్రమోషన్స్ రావడంతో పాటుగా అంటే మీ యొక్క అధికారులు మీ పేరును వేరే రాష్ట్రాలకు పంపించే అవకాశం గోచరిస్తోంది. దానికి మీరు సంతోషించే అవకాశమే తప్ప బాధపడే అవకాశం అయితే లేదు. వ్యాపారస్తులకు, పారిశ్రామిక, వాణిజ్య రంగంలో ఉన్నవారికి లాభాలు సమస్థితిలో ఉంటాయి. అంటే ప్రత్యేకంగా హై కాదు, అలా అని లో కాదు. సామాన్యంగా ఈరోజు ఉండబోతోంది. తర్వాత పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా లేదా విస్తరణ కోసం కానీ, మీకు సంబంధించిన టెండర్‌లు యాక్సెప్ట్ చేయడం కానీ, ఒప్పందాలకు కానీ, ఇలా మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఆ ఆలోచనలు ఈరోజు అస్సలు చేయకండి. ఎందుకంటే ఏ రకంగానూ కలిసి రావట్లేదు కాబట్టి ఆ ప్రయత్నాన్ని మరొక రోజుకి పోస్ట్‌పోన్ చేసుకోండి. వ్యవసాయదారులకు విత్తనాలు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ రకంగా మీరు మోసపోయి నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు కొత్త కొత్త టెక్నాలజీ మీరు తప్పనిసరిగా నేర్చుకుంటేనే తప్ప మీరు ముందడుగు వేసే పరిస్థితి గోచరించట్లేదు. కొంతమందికి రంగం మారిపోయే అవకాశము నేను ఐటీలో చేయలేను. వేరే కెరియర్‌లోకి వెళ్ళిపోతాను అని కొంతమంది మీరున్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి నిరాశతో ఉద్యోగాలు మానే అవకాశం కనబడుతోంది. ఇది ఎందుకు, ఏమిటి అనేది జాగ్రత్తలు తీసుకొని మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. చిత్రరంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలొస్తాయి. మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు పూర్తిగా వ్యతిరేకమే. మీరు ఏ పని తలపెట్టినా వ్యతిరేకత, ఒత్తిడి, మానసిక ఆందోళన, అపవాదులు, అపకీర్తి ఇట్లాగా అన్నీ మీకు చెడ్డగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈరోజు ఏ ప్రయత్నము చెయ్యకండి. ఈ రోజుని అలా సజావుగానే గడిపే ప్రయత్నం చెయ్యండి. ఆరోగ్యం చూసుకున్నట్టయితే కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశము, కొంతమందికి ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశము, కొంతమందికి ఊరికే పడిపోయి ప్రమాదాలు తెచ్చుకునే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో గతంలో ఎవరితోనైనా మీకు విభేదాలు రావడం కానీ, దో అంటే మీ కుటుంబ సభ్యులు దూరం అవ్వడం కానీ, అలాంటివేమైనా ఉంటే కనుక అందులో మీ తప్పు ఉంటే మీరు క్షమాపణ చెప్పడమే మంచిది. లేదు అంటే ఈ దూరం మరింత పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. ఒకసారైనా వినే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే అనుకున్న ఫలితాలు పొందే అవకాశము, సక్సెస్ సాధించే అవకాశము, ర్యాంకులు పొందే అవకాశము గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒకంత నిరాశ, నిస్పృహ, మానసిక ప్రశాంతత లోపించడము, ఇలా చెడు వార్తలు వినడము, ఇలా మీకు ఈ రోజంతా ఏమీ బాగోలేని పరిస్థితే గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేదంటే కొత్తగా మీరు ప్రయత్నం చేయాలన్నా ఈరోజు అస్సలు చేయకండి. ఏమీ బాగాలేదు. వ్యవసాయదారులకు మీ యొక్క వ్యవసాయంలో విత్తనాలు కొనడానికి కానీ, మందులు కొనుక్కోవడానికి కానీ జాగ్రత్తలు తీసుకోండి. నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. కొత్తగా మీరు ఏదన్నా నాట్లు వేయాలన్నా ఈరోజు వేయకండి, బాగాలేదు. ఐటీ ప్రాజెక్టులు అంటే ఐటీ రంగంలో ఉండేవారు ప్రాజెక్ట్ తీసుకోవాల్సిన విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకు అంటే తొందరపడి కనుక మీరు ప్రాజెక్టులు మాకు ఇంతకాలం రాలేదు, రాక ఏదో అవకాశం వచ్చింది అని చెప్పి తొందరపడి తీసుకున్నట్టయితే ఆ ప్రాజెక్టుల వల్ల మీ సంస్థకి చెడ్డ పేరు రావడంతో పాటు మీకు కూడా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజల మద్దతు లభిస్తుంది. తద్వారా మంచి పదవులు పొందుతారు, ప్రమోషన్స్ వస్తుంది. దీంతో పాటు అధిష్టాన వర్గంలో కూడా మీ పేరు చక్కగా మారుమోగుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వారి వారి జాతకరీత్యా కావచ్చు, లేదా వారి వారి రంగాల రీత్యా కావచ్చు, కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించాలి. అయితే కుటుంబపరంగా చూసినట్లయితే సభ్యుల మధ్య సామరస్య వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు సఫలమవుతాయి. పరిహారం చూసినట్టయితే కనుక లక్ష్మీదేవి అమ్మవారి ఆలయ సందర్శనం చేసి అక్కడ కుంకుమ పూజ చేయించుకోవడం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి ఏదైనా పరిహారం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. దీనితో పాటు ఆరోగ్యం బాగా లేని వాళ్ళు ధన్వంతరి మంత్రాన్ని తప్పనిసరిగా
చదవడం 108 సార్లు కావచ్చు, మినిమం 108 సార్లు. ఆ తర్వాత మీ ఇష్టము. ఎన్ని సార్లు చెప్పదలుచుకుంటే అన్ని సార్లు చెప్పుకోండి. ధన్వంతరి మంత్రాన్ని తప్పనిసరిగా ఈరోజు పారాయణ చెయ్యండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి గోచారరీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశము, కొంతమందికి ప్రమోషన్స్, కొంతమందికి ట్రాన్స్ఫర్స్, విదేశాలకు ట్రాన్స్ఫర్స్, కొంతమందికి అంటే ఇండియాలోనే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారస్తులకు మంచి లాభదాయకమైన అవకాశాలు ఈరోజు వస్తాయి. దేన్ని మీరు చేజార్చుకోకండి. పెట్టుబడుల కోసం కానీ ఏ ప్రయత్నాలు మీరు ఈరోజు చేసినా అది సక్సెస్ అవుతాయి. వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఈరోజు చక్కని శుభదినము. వ్యవసాయదారులకు నూతన పద్ధతులు మీ యొక్క సాగులో కనుక ప్రవేశపెట్టినట్టయితే మంచి పంటలు పండుతాయి. సమయానుకూలమైన పంటలు కూడా, అంటే పళ్ళు కావచ్చు, లేదంటే ధాన్యపు పంటలు కావచ్చు, ఏదైతే మనకి రాబోయేది వేసంకాలం కాబట్టి దానికి తదనుగుణంగా మీరు ఏవైనా పంటలు వేసుకున్నట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు తప్పనిసరిగా ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపుతో పాటు పారితోషికం పెరగడము, కొంతమందికి అవకాశాలు రావడము జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజలలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది, మన్నన పెరుగుతుంది. అధిష్టానంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఆరోగ్యం చూసినట్లయితే ఆరోగ్యానికి సంబంధించి శారీరక ఆరోగ్యంతో పాటుగా మనకి కొంతమందికి ఇందులో శరీరానికి అంటే చర్మ సంబంధిత వ్యాధులు, లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులు, అంటే ఊపిరితిత్తులు కావచ్చు, ఊపిరికి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, రుగ్మతలు కావచ్చు, సమస్యలు కావచ్చు వచ్చే అవకాశం ఉంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే శుభకార్యం చేయడానికి సూచనలు కనబడుతున్నాయి. దానికి తగిన ప్రయత్నాలు తప్పనిసరిగా ఈరోజు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. దీనితో పాటుగా శివాలయంలో అభిషేకం చేయించుకోండి. లేదా కొంతమంది ఇళ్లలో అవకాశం ఉంటే కనుక ఇంట్లోనే బిల్వపత్రాలు నీళ్లల్లో వేసి నీటితో కనుక మీరు అభిషేకం చేసినట్టయితే అన్ని రకాలుగా మీకు గ్రహదోషాలు ఏమైనా ఉంటే పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితిని బట్టి చూసినట్టయితే ముందుగా విద్యార్థులు ఉన్నత అంటే ఉన్నత చదువుల కోసము విదేశాల్లో వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉద్యోగం చేస్తాము అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కని సమయము. ఈ ప్రయత్నం చేసినా ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. అస్సలు వెనక్కి తిరిగే ప్రయత్నమే లేదనమాట. అంత బాగుంది ఈరోజు మీకు. ఉద్యోగస్తులకు చూసినట్లయితే కొత్త కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్స్ రావడము, నిరుద్యోగులైతే కనుక మంచి అవకాశాలు రావడము, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేసేవారు కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసేవారికి ఈరోజు అది స్థిరపడి, అంటే పర్మనెంట్ అయిపోయి మీకు ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. కొంతమందికి కొన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళకి హై ఎండ్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు మీ పై అధికారులు. ఎందుకు అంటే మీ పనితనాన్ని గుర్తించి, మీ స్కిల్స్ని గుర్తించి, మీ నైపుణ్యతను గుర్తించి, మీ వర్క్ హార్డ్నెస్, డెడికేటెడ్, ఇలా మీ తాలూకా మంచి క్వాలిటీస్ని గుర్తించి హై ఎండ్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు. అది మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదనమాట. మీ పనితనమే మీకు మంచి పేరు తెచ్చిపెడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే వ్యాపార లావాదేవీలు ఈరోజు మీరు ఏది చేసినా సక్సెస్ సాధిస్తారు. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే మీరు ఏ పంట వేసినా బాగుంటుంది. గతంలో వేసిన పంటలకు మంచి గిరాకీ రావడంతో పాటు మంచి ధర పలకడంతో పాటు మార్కెట్లో మీ యొక్క పంటకు విశేషమైన ఆదరణ కలుగుతుంది. తద్వారా లాభాలు వస్తాయి. దాంతో మీరు సంతోషంగా గడపగలుగుతారు. ఐటీ రంగంలో ఉన్న వారికి మేనేజ్మెంట్ అభిప్రాయాన్ని బట్టి మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. మీ సొంత నిర్ణయాలు ఈరోజు అస్సలు పనికిరావు. బెడిసికొట్టే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. దీనితో పాటుగా మీకు ప్యాకేజీ పెరగడంతో పాటు సన్మానాలు, సత్కారాలు జరిగే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా నిర్మాతలకి, డైరెక్టర్లకి ఈరోజు చాలా చక్కని అవకాశము. మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా నిరభ్యంతరంగా తీసుకోండి. నిర్మాతలు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ముందంజ వేసుకోండి. సక్సెస్ సాధించడంతో పాటు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చూసినట్టయితే గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. కొంతమందికి అనారోగ్య సూచన గోచరిస్తోంది. అది వారి యొక్క ఆహారపు అలవాట్ల వల్లే కావచ్చు.
జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే గతంలో ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి తొలగిపోయే మంచి అవకాశము ఈరోజు గోచరిస్తోంది. పరిహారము గురువారం నాడు గురు సంబంధిత ఆలయాలను దర్శించి గుప్పెడు శనగలను దానంగా ఎవరికైనా ఇవ్వండి. ఇలా చేసినట్టయితే గురుగ్రహ సంబంధిత దోషాలు ఉంటే కనుక పోయే పరిస్థితి గోచరిస్తోంది. గుప్పెడు శనగలు దానం అన్నాం కదా అని చెప్పి చిన్నపిల్లల గుప్పెడితో కాకుండా కొంచెం మంచిగానే తీసుకుని దానం కదా ఎంత ఎక్కువిస్తే అంత ఎక్కువ ప్రతిఫలం మనకి వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇవ్వడానికే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ప్రకారము విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే చదువులో అనుకున్న ఫలితాలు సాధిస్తారు, విదేశాలు వెడతారు. మీ యొక్క వీసా ఏవైనా రిజెక్ట్ అయినట్టే ఉంటే గతంలో అవి ఇప్పుడు శాంక్షన్ అయ్యే అవకాశం కనబడుతోంది. సంతోషంగా ఉంటారు ఈ రోజు మీరు. అయితే ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి కొంతమంది ఉద్యోగం మానేద్దామా అనే స్థాయికి వెళ్ళిపోతారు. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు ఖర్చులు ఎక్కువ అవుతాయి. అనవసరమైన ఖర్చులు. మీరు విత్తనాలు కొనేటప్పుడు ఏవేవో చెత్త విత్తనాలు కొనేయడము తద్వారా నష్టము. ఎరువులు కొనేటప్పుడు ఏదో చెత్త ఎరువులు కొనేయడము తద్వారా నష్టము. ఇలాంటివి గోచరిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు వ్యవసాయదారుడు జాగ్రత్త పాటించి అప్పుడు మీరు ఏ ఖర్చైనా పెట్టండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమంది ఉద్యోగం పోయి వేరే అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి గోచరిస్తోంది. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రోత్సాహంతో పాటు మంచి అవకాశాలు వస్తాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రత్యర్థులతో తీవ్రమైన ఒత్తిడి ఈరోజు గోచరిస్తోంది. మీరు ఎంత మంచిగా ముందుకు వెళ్ళినా మీ మీద బురద చల్లడానికి రెడీగా ఉంటారు కాబట్టి ఈరోజు మీరు మానసిక వ్యధతో పాటు అధిక ఒత్తిడిని కూడా భరించాల్సి వస్తుంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా కనబడుతున్నాయి. మీ ఆహారంలో కానీ మీ వ్యవహారంలో కానీ లేదా గతంలో మీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన తీరు కావచ్చు, అన్ని రకాలుగా తీవ్రమైన అనారోగ్య సూచనలే కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడం మీ ఇష్టము. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల్లో గతంలో ఏవైనా ఒడిదుడుకులు ఉంటే కనుక అవి సమసిపోయి మంచి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడే అవకాశము, దూరమైన బంధువులు తిరిగి కలుసుకోవడము, దూరమైన భార్యాభర్తలు తిరిగి కలుసుకునే అవకాశము, ఇలాంటి శుభవార్తలు వినడము, మంచి కార్యక్రమాలు ఈ రోజు జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయానికి వెళ్ళి పూజ చేయడం కానీ, స్వామివారి దర్శనం చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు పోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రకారము విద్యార్థులకు చూసుకున్నట్టయితే కొత్త విషయాలు నేర్చుకోవడంలో మీరు తప్పనిసరి శ్రద్ధ పెట్టాలి. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయ్యే అవకాశము, అంటే రిజెక్ట్ అయ్యే అవకాశము, మీ విదేశాలకు వెళ్ళాలన్న మీ ప్రయత్నాలు రిజెక్ట్ అయ్యే అవకాశము. ఇలా చూసినట్టయితే విద్యార్థులకు ఈరోజు అసలు ఏమీ బాగాలేదు. ఏ ప్రయత్నాలు చేయకండి ఈరోజు. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి ఉంటుంది. మాటలు పడతారు. తద్వారా మీకు మనోవ్యాధి కలుగుతుంది. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి, కొంతమందికి అశుభ వార్తలు వినే అవకాశము, కొంతమంది నేను ఈ ఒత్తిడితో ఈ ఉద్యోగం చేయలేను అని పూర్తిగా ఉద్యోగం మానేసే పరిస్థితి గోచరిస్తోంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగస్తులకు ఎవరికీ అంత బాగాలేదు కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపారస్తులకు అండ్ వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు పెడితే మాత్రము విశేషమైన లాభాలు ఈరోజు వస్తాయి కాబట్టి పెట్టుబడులకు సంబంధించి ఈరోజు మీరు తప్పనిసరిగా పెట్టుకోండి. లేదా కొత్త ప్రయత్నాలు చేయాలన్నా, బ్రాంచెస్ స్థాపించాలన్నా, అనుబంధ సంస్థలు పెట్టాలన్నా, యంత్రాలు కొనుక్కోవాలన్నా, ఇలాగ ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు విశేషమైన రోజు. ఆ ప్రయత్నాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా చేసుకోండి. వ్యవసాయదారులకు కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి. మందులు, ఎరువులు, తరువాత విత్తనాలు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అధిక ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక చక్కని వాతావరణం కనబడుతోంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. ఐటీ రంగంలో ఉన్న వారికి పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది మాకు ఈ ఉద్యోగం వద్దు అని మానేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చాలా చక్కని ఆరోగ్యం ఈరోజు కనబడబోతోంది. కానీ దీన్ని మీరు ఇదే గ్రాంటెడ్గా తీసుకోకుండా మీ యొక్క ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా మార్చుకోండి. ఏవైనా అంటే తీవ్రమైన రుగ్మతలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఉంటే కనుక ఈరోజు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీయించుకోండి. చెకప్లు చేయించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయం సందర్శించి శివుడికి అభిషేకం కానీ, అర్చన కానీ చేయించుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు పోయే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి
చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ప్రకారము విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే, అనుకున్న ఫలితాలు పొందుతారు, విదేశాలు వెడతారు. మీకు ఏవైతే గతంలో రిజెక్ట్ అయినాయో, ఏవైతే మీరు ఫెయిల్ అవ్వడం జరిగిందో, ఏదైతే మీకు నెగెటివ్‌గా కనపడిందో, అవన్నీ ఈరోజు మీకు పాజిటివ్ అయ్యే అవకాశం కనబడుతోంది. సంతోషంతో పాటు చాలా ఆనందంగా ఈరోజు మీరు ఉండగలుగుతారు. ఉద్యోగస్తులకు మార్పులొచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమంది ఉద్యోగాలు వదిలేసే పరిస్థితి, మరికొంతమంది ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కోలేక మా మానసిక వ్యధతో పాటు చాలా చిరాకుకు గురయ్యే అవకాశం కనబడుతోంది. కొన్ని ఉద్యోగాల్లో అంటే ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా కొంతమందికి మాత్రము ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆహ్, అప్పటి వరకు మీరు కాంట్రాక్ట్ బేసిస్ మీద అంటే టెంపరరీగా పనిచేసే వాళ్ళు ఈరోజు స్థిరపడే అవకాశము, పర్మనెంట్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. సంతోషించదగిన విషయము. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగం వారికి ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, వ్యాపార విస్తరణ చేయాలన్నా, లేదా కొత్తగా ఏదైనా టైఅప్ పెట్టుకోవాలన్నా, అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా, కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలన్నా, కాంట్రాక్ట్‌ల మీద సంతకాలు పెట్టాలన్నా, ఇలా ఏది చెయ్యాలన్నా ఈరోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాన్ని ప్రారంభించుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. కొంతమందికి భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది కుటుంబంలో. అది గతం నుంచి ప్రొలాంగ్ అయ్యి వస్తోంది. ఈ ఒక్క రోజుది కాదు కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కొంతమందికి మీ పట్ల అంటే మీ కుటుంబంలో మీ రాశిలో ఉండేవారు మీ యొక్క బంధువులు కానీ, మిత్రులు కానీ మిమ్మల్ని ఈరోజు కొంచెం తిట్టుకునే అవకాశంతో పాటుగా మీ మాటకు విలువ లేని పరిస్థితి గోచరిస్తోంది. ఒక్కరోజే కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి ప్రయత్నాలు, సలహాలు గాని చెయ్యకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారిని తప్పనిసరిగా ఆరాధించండి. ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము. గోచార రీత్యా ఫలితాలు. నమస్తే.